జననాయకుడు సినిమా గురించి ఒక్కటే చెప్పాలి, అవుట్ అండ్ అవుట్ రాడ్ రంబోలా ఇది. విజయ్ ఫిలిమ్స్లో లాస్ట్ కొన్ని చూస్తే Brother, it's not a joke, brother. It's not a joke. అంటూ వచ్చిన వారసుడు, అంటూ వచ్చిన గోట్, ఆ 2 రాడ్స్ అయితే ముచ్చటగా 3వ రాడ్డే ఈ నాయకుడు. హౌ నాట్ టు మేక్ ఎ పొలిటికల్ మూవీ అనే డిక్షనరీలో పెట్టేసి దీన్ని ఆర్మీ అంటావు, ఓట్ అంటావు, రోబో అంటావు, జనం అంటావు, సేవియర్ అంటావు, వన్ లాస్ట్ డాన్స్ అంటావు, ఏదేదో తీశారు. ఫేర్వెల్ సినిమా ఎలా ఉండాలి, ఊపు రావాలి, ఇదేమో వచ్చిన ఊపు కాస్త పండబెట్టేలా ఉంది. మీకు సజెషన్, రగ్గులు కంపల్సరీగా తీసుకెళ్ళండి, పక్కాగా యూజ్ అవుతాయి. 3 గంటలు స్లీప్ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి భగవంత్ కేసరికి రీమేక్. మెయిన్ ప్లాట్ తీసుకొని పొలిటికల్ మూవీగా మార్చేశారు. సింపుల్గా చెప్పాలంటే భగవంత్ కేసరిని బలవంతంగా పొలిటికల్ ఫిల్మ్గా మార్చేశారు. అదేదో డైలాగ్ ఉంటుంది కదా, ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. అలా తీస్తున్నారు ఇప్పుడు ఫిలిమ్స్. పాలిటిక్స్ని సినిమాల్లోకి ఎందుకు తెస్తున్నారో అర్థం కాదు. దేనికి యూస్? దానికి వేరే ప్లాట్ఫామ్ అంటూ ఉంది, అది చేసుకోవడానికి వీలు కూడా ఉంది. బట్ సినిమా అనే పొలిటికల్ క్యాంపెయిన్ లాగా వాడేస్తున్నారు ఈ మధ్య. మొన్నటిదాకా కళ్యాణ్ గారి ఫిలిమ్స్, ఇప్పుడు విజయ్ గారి ఫిలిం కూడా అదే కేటగిరీలోకి వచ్చేసింది. నేనున్నాను, నేను చూసుకుంటాను, నేను రక్షిస్తాను, మీ అందరి నాయకుణ్ణి, మీకోసమే నేను, మీతోనే నేను, మీలో నేను అంటూ హీరో ఒక పక్క, కాపాడించుకున్న వాళ్ళేమో మా కోసం నువ్వు, నువ్వే మా దైవం, నువ్వే మా బలం అంటూ ఒక పక్క. సినిమా అంతా పొలిటికల్ ప్రాంప్స్. క్లియర్గా చెప్పాలంటే భగవంత్ కేసరి వికీపీడియా స్క్రిప్ట్ని తీసుకొని చాట్ జీపీటీకి ఇచ్చి పొలిటికల్ ప్రాంప్స్ వచ్చేలా, పొలిటికల్ కెరీర్కి హెల్ప్ అయ్యేలా పొలిటికల్ స్క్రిప్ట్ రాయమ్మా అని చెప్పేసినట్టున్నారు. అసలు హెచ్ వినోద్ ఇనీషియల్ 2 ఫిలిమ్స్ ఏంటి, ఆ తర్వాత తీస్తున్న ఫిలిమ్స్ ఏంటి, చతురంగా పెట్టాయి. అదే బ్లఫ్ మాస్టర్ ఒరిజినల్. ఇంకా కాకి చూసి వినోద్ ఎక్కడికో వెళ్తారనుకున్నా, కానీ ఎంత పెద్ద లోయలో పడిపోతారనుకోలేదు. ఆ లెక్చర్స్ ఏంటో, ఆ క్లాసెస్ ఏంటో, ఆ పొలిటికల్ క్యాంపెయిన్ డైలాగ్స్ ఏంటో, ఆ ప్రొసీడింగ్స్ ఏంటో, ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటో, ఆ క్లైమాక్స్ ఏంటో. పర్ఫార్మెన్స్ వైజ్ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయారు అందరూ. ఒక సాంగ్ కూడా బాగుంది, అది మీకు ఆల్రెడీ తెలిసిందే, అదొక్కటే బాగుంది. ఇంకా ఏఐ షార్ట్స్ అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి. ఫైనల్గా చెప్పాలంటే వన్ లాస్ట్ డాన్స్ కాదు, వన్ లాస్ట్ వర్స్ట్. అది మరి సినిమా మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాకు తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.